మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి కందుకూరు డిపో ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కందుకూరు సెక్రటరీ నేను ఎంఎస్ఎన్ రాజు. గత మాది ఇది వరకే కార్పొరేషన్లో ఉన్నప్పుడు అనేక రకమైన అలవెన్స్ ఉండేవి. అలవెన్స్ అన్నీ కూడా రాకపోవడంతో రాష్ట్ర కమిటీ కూడా అనేక దఫాలుగా రాష్ట్రంతో చర్చలు జరిపి మరి నైట్ అవుట్లు కానీ డేవిడ్ అలౌన్స్ కానీ రావటం లేదు. మరి నైట్ అవుట్ అలౌన్స్ చాలా మాకు చాలీ జీతాలు కాబట్టి అవి కూడా నైట్ అవుట్ అలౌన్స్ వస్తే మాకు ఏదో కొద్ది గొప్ప సాయం కింద ఉండేవి. మేము అందరూ అన్ని డిపో రాష్ట్ర వ్యాప్తంగా, ఒక కందుకూరు డిపోలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉంది. అలాగే మా రాష్ట్ర కమిటీకి తెలియపరిచాం, జోనల్ కమిటీకి రీజనల్ కమిటీకి కూడా తెలియపరిచాం, వాళ్ళు రాష్ట్ర కమిటీకి తెలియపరిచారు. వాళ్ళు కూడా ఎండి గారితో 10 దఫాలుగా చర్చలు జరిపి ఏదంటే సానుకూలమైన స్పందన వచ్చిందని చెప్పారు. కానీ అయితే గత 4 నెలల నుంచి కూడా మాకు నైట్ అవుట్స్ రావట్లేదు. ఆ నైట్ అవుట్లు యాజమాన్యం కొద్దిగా చొరవ తీసుకుని ఆ నైట్ అవుట్లు కనుక ఇప్పించగలిగితే మాకు ఒక వేడి నీళ్ళలో సన్నీళ్ళు తోడుగా ఒక నైట్ అవుట్ అంటే మేము నైట్ అవుట్ వెళ్తే అక్కడ రెస్ట్ రూమ్లు ఉండవు. నైట్ సర్వీస్కి వెళ్ళి పడుకుంటేనే గుళ్ళోనో బళ్ళోనో ఎక్కడో లేకపోతే బస్సులోనో పడుకుంటాం. అలాగే కాకుండా మళ్ళీ హైదరాబాద్ నైట్ సర్వీస్ వెళ్తూ ఉంటారు. నైట్ అనేక రకాలుగా నైట్ ఎక్కడంటే అక్కడ ఆపుకున్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నైట్ సర్వీస్ నిద్ర లేక ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిని కూడా ఏది ఒక నైట్ సర్వీస్ వస్తుందని నైట్ డబ్బులు వస్తున్నాయని దాని మీద కొద్ది గొప్ప నైట్ డబ్బులు కలుస్తున్నాయి. మనకి వెసులుబాటుగా ఉంటుంది. మన జీతాలు సాలిన పరిస్థితులు, స్కూలు పిల్లలకు ఫీజులు కట్టాలన్నా ఏమన్నా చేయాలన్నా మా జీతాలు ఎంత మాత్రం కాబట్టి ఈ నైట్ అవుట్ వస్తాయని అనుకుంటే అవి కూడా నమా అయిపోయినాయి. మరి మేము రాష్ట్ర కమిటీకి తెలియపరిచాం, దాన్ని ఇస్తానని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కానీ అలా జాప్తం అయిపోతుంది. త్వరగా దాన్ని చొరవ తీసుకుని నైట్ అవుట్లు కనుక కలపగలిగితే మేము మరి ఆ యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియపరుస్తాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు అభినందనలు. నేను నెల్లూరు రీజనల్ బాధ్యుడిని, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ని. కార్మికులు నైట్ అవుట్ అలవెన్స్లు దాదాపు 4-5 నెలల నుంచి లేకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి నైట్ అవుట్ అక్కడ ఉండి స్నానాలు లేకుండా, రెస్ట్ రూములు లేకుండా, భోజనాలు కూడా వాళ్ళు సొంతగా బయట తిని ఇంత ఇబ్బందులు పడుతున్న అటువంటి వాళ్ళకి నైట్ అవుట్ అలవెన్స్ లేనందువల్ల చాలా బాధపడుతూ చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. కాబట్టి కార్మికులకి, ఉద్యోగస్తులకు ఈ నైట్ అవుట్ అలవెన్స్లు వీలైనంత త్వరలో పరిష్కరిస్తే కార్మికులు చాలా సంతోషిస్తారని దీని వైపు తెలియపరుస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. నేను ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిని. నా పేరు రామ్మూర్తి. గతంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు ఆర్టీసీలో ప్రతి నెల డే అవుట్ అలవెన్స్, నైట్ అవుట్ అలవెన్స్ కంపల్సరీగా ప్రతి నెల కలిపేవాళ్ళు. ఇప్పుడు ఆర్టీసీని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్లో విలీనం చేసిన తర్వాత కొన్ని రోజులు మాత్రం ఈ నైట్ అవుట్ అలవెన్స్ కలిపారు. ఈ మధ్యకాలంలో ట్రెజరీ వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డిపోలు ఇవ్వడం, కొన్ని డిపోలు ఇవ్వడం వల్ల కార్మికులు అలజడి రేకెత్తిచ్చారు. దానివల్ల అన్ని చోట్ల ఇప్పుడు ప్రస్తుతానికి నైట్ అవుట్, డే అవుట్ అలవెన్స్ ఆపున్నారు. దీని మీద మన రాష్ట్ర కమిటీ ఎండి గారితో చర్చలు జరిపినారు. తొందరలోనే ఈ నైట్ అవుట్ అలవెన్స్ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. పరిష్కార దిశలో ఉంది ఈ సమస్య. కాబట్టి తొందరలో ఈ సమస్యను పరిష్కరించి కార్మికులు ఉన్న అసంతృప్తిని తొలగించవలసిందిగా మేనేజ్మెంట్ వారిని కోరుచున్నాను.